చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. దీంట్లో మనకు మెయిన్గా మనం యాడ్ చేసుకున్న మెయిన్ పీల గురించి ప్లస్ మనం యాడ్ చేసుకున్న రెగ్యులర్ పీల గురించి పీఈసీల గురించి చెప్పాలనుకుంటున్నాను. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 24,700లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,786లో ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. దీంట్లో మనం 25,000 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 24,400 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ పిఈ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ పీఈలో మనకు చాలా ఇంపార్టెంట్, పీఈలో సిఈలో అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, దీంట్లో ఎప్పుడైతే మనకు ఒక 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంట్ తీసుకొని తర్వాత ఈ విధంగా తీసుకుంది, మనం ఎప్పుడైనా సరే చెప్పుకోవడం జరిగింది, ఎప్పుడైతే ఒక మెయిన్ పీఈ మీదనే మనకు యాడ్ చేసుకున్న పీఈలు అనేటివి ఆధారపడి ఉంటాయని చెప్పి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా ఉంది. దీన్ని బట్టి మనం తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 12:55 నుండి మనకు 14:46 దాకా రావడం జరిగింది. ఇది చాలా టైం తీసుకుంది ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం యాడ్ చేసుకున్న పీఈలు ఇది ఏ విధంగా మూమెంటం ఉంటుందో అవి కూడా అదే విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే ఇది టాప్ హై చేరిందో ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో ఇది మనకు టాప్ హైగా నిలిచింది. ఇక్కడ నిన్న ఇది మనకు 2వ తారీఖు నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు దీని హై దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇంత హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీఈలు అనేటివి ఏ విధంగా మూమెంటం తీసుకునేది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనకు మెయిన్గా మనకు పీఈ అనేది ఏ విధంగా మూమెంటం తీసుకుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ రాక మనం ఇప్పుడు బై చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మన మెయిన్ పీఈ కూడా ఇదే మూమెంటం ఉండాలి. ఈ విధంగా ఇది కిందికి వచ్చినప్పుడు అది కూడా సేమ్ మనకు ఇదే విధంగా మూమెంటం ఉన్నప్పుడు మాత్రం మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే టాప్ హై వెళ్ళిన తర్వాత ఇది మార్కెట్ అనేది దీన్ని ఇక్కడ ఇంతకుముందు మనకు మూమెంటం తీసుకుంది ఇది మళ్ళీ ఇక్కడ నుండి మనం మూమెంటం తీసుకుంటే మరి పొరపాటని ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సేమ్ మనకు ఇదే టైం వరకు ఇది ఇక్కడ 14:39 వరకు ఇది ఈ కిందికి రావడం జరిగింది. అంటే ఇదంతా బ్రేక్ చేసింది. ఇదంతా అంటే మనకు మొదటగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ మన మెయిన్ పీ ఏ విధంగా ఉందో ఇది కూడా అదే విధంగా ఉంది. కాకపోతే ఎప్పుడైతే మనకు మెయిన్ పీ హైకి తాగినప్పుడు అక్కడ నుండి మనం డౌన్ అయినప్పుడు మాత్రం అది మనకు ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంటే ఇది మాత్రం ఇంత దాకా రావడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే, మన మెయిన్ పీ అనేది దాన్ని బట్టి మనం బై చేసుకోవాలి తప్ప దీన్ని బట్టి మనం అస్సలు బై చేసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ విధంగా కిందికి డ్రాప్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం ఉంటుంది కావచ్చు. అంటే మెయిన్ పీ అనేది మనకు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు మంచి అప్డేట్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే మన మెయిన్ పీ ఈ విధంగా డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంటే కావచ్చు అని చెప్పి మనం ఇక్కడికి వచ్చినప్పుడు అది మనకి ఇక్కడ వచ్చింది అనుకోండి, మనం యాడ్ చేసుకున్న పీ ఇక్కడ సేమ్ మనకు పొజిషన్కి వచ్చింది. మనం మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకోవచ్చు బై చేసుకుంటే మాత్రం ఈ విధంగా డ్రాప్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇంతగానో కిందికి వచ్చినా కూడా దీని సపోర్ట్ మాత్రం బ్రేక్ చేయలేదు. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయినట్టే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకు ఇక్కడ నుండి ఉంది. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనం ఆడేసుకున్న పీఈలు సేమ్ ఇక్కడ ఇదే విధంగా ఇంత దాకా మనకు సేమ్ ఈ పీ ఏ విధంగా ఉందో మనం ఆడేసుకున్న పీఈలు కూడా అదే మూమెంట్ ఉన్నాయి. ఎప్పుడైతే టాప్ హై వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ కింది రావడానికి దీనికి ఈ విధంగా చిన్న మూమెంటం తీసుకొని వచ్చినా కూడా కానీ ఇక్కడ మనం ఆడేసుకున్న పీల మాత్రం మనకు చాలా పెద్దగా రావడం జరిగింది. ఇక్కడ
చాలా పెద్దగా ఇవి క్యాండిల్స్ అనేటివి చాలా పెద్దగా రావడం జరిగింది. ఇదంతా బ్రేక్ అయింది. ఎప్పుడైతే మనకు మెయిన్ పీ సపోర్ట్ తీసుకుందో ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనకు రూ. 40 నుండి ఇది మనకు రూ. 72 దాకా వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ బై చేసుకోవాలి. అంటే ఇక్కడంటే రూ. 40 వచ్చిందనే కాదు, ఎప్పుడైతే మనకు ఈ మెయిన్ పీ అనేది మనకు సపోర్ట్ తీసుకుంటుందో సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది టప్పు అని ఎగ్దమ్ ఇక్కడగా పెరగదు. ఇది మనకు చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడుతుంటాయి. అప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇక్కడ మనం బై చేసుకున్నప్పుడు మనం ఆడేసుకున్న పీలో మన స్టాప్లో పెట్టుకున్నట్లయితే మనకు బ్రహ్మాండంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఇదంతా మనకు ఫేక్ క్యాండిల్, ఇదంతా మనకు ఓకేనా. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తుందని అనుకుంటే ఇది పొరపాటు. అది దీనికి సపోర్ట్ అనేది లేదు. ఇక్కడి నుంచి మన గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ దీని మీద ఏర్పడాలి, కానీ ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి రియాక్ట్ అయిపోయింది. మనకు ఇక్కడ నుండి కూడా సపోర్ట్ లేదు. సపోర్ట్ అనేది మనకు ఇక్కడ నుండి ఉంది, ఓకే. తర్వాత మనకు ఇక్కడ నుండి ఉంది. ఇదంతా వచ్చేసరికి మనకు టైం తీసుకున్నా కూడా మనం ఖచ్చితంగా వెయిట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రం మనం తీసుకున్నప్పుడు మాత్రం మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు పీలో జరిగింది. అదేవిధంగా సిలో కూడా గమనించినట్లయితే సి చూడండి, ఇక్కడ ఇదంతా మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా చూడండి, ఇక్కడ మనకు సేమ్ మూమెంట్లో మనకు ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుంది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు దీని దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునే విధంగా ఉంది. ఎప్పుడైతే మనకు సపోర్ట్ బ్రేక్ చేసిందో ఇదంతా మనకు చాలా డమ్మీ అయిపోయింది. ఇక్కడి నుంచి మనకు ఎటువంటి మూమెంటం లేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకు ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇది మనకు ఇటువంటి ట్రయాంగిల్ ఇట్లా ఏర్పడినప్పుడు మాత్రం మనకు బై చేసుకోవాలి తప్ప ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం బై చేసుకోకూడదు అస్సలు. ఇది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు మన మెయిన్ పీ సపోర్ట్ దీంట్లో ఏదో ఒక సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పీకైనా సిఈకైనా కూడా ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది. అక్కడ మాత్రం మనం బై చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంతవరకు మనకు బార్డర్ ఇది మనం బై చేసుకోవడానికి. అది కూడా ఎప్పుడు ఇది ఏ విధంగా మూమెంటం తీసుకుంటుందో మనం యాడ్ చేసుకున్న ఈ సిఈ కూడా మనకు అదే విధంగా మూమెంటం తీసుకోవాలి. ఈ ఉదాహరణకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 25,000 సిఈ అనేది ఇది కూడా మనకు సేమ్ అదే మూమెంటం తీసుకుంది. ఇది మనకు ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు మనకు మెయిన్ పీ కూడా సేమ్ సి కూడా ఇదే విధంగా కిందికి వచ్చింది కర్రక. అప్పుడు ఇది మనకు మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే మనకు అది బ్రేక్ అయిపోయిందో ఇదంతా దీంట్లో ఎక్కడ బై చేసుకున్నా కూడా మనకు రూ. 69 నుంచి వెళ్ళి రూ. 20 దాకా దీన్ని మనకు లాసే తప్ప లాభం అనేది ఏం ఉండదు. దీంట్లో మనం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మనం ఇటువంటి సపోర్ట్ జోన్ ఉన్నప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. దీని ఎప్పుడైతే సపోర్ట్ జోన్ బ్రేక్ అయిందో మనం బై చేసుకుని మనం పీ సైడ్ వెళ్ళాలి అంతే తప్ప సీని పట్టుకొని మనం కొనుక్కోవడం కానీ పీని పట్టుకొని దాన్ని పట్టుకొని ఉండడం వల్ల మనకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్ వీడియో మనం చూసినట్లయితే ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న పీ ఇది ఈ 24,500 ఇది ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దీని హైని మనకు ఇక్కడ బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఇదంతా సేమ్ మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఓకేనా? ఇది ఈ విధంగా పైకి కిందికి వెళ్ళినా కూడా ఇది మనకు సేమ్ మళ్ళీ చెప్తున్నా ఇది మనకు సేమ్ ఇది మనకు మూమెంటం తీసుకుంది. ఓకేనా? ఇది చూడండి ఇక్కడ రాక ఈ విధంగా కిందికి వచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. ఓకేనా? ఈ విధంగా మనం మార్కెట్లో యాడ్ చేసుకున్న పీసీలు దీన్ని బట్టి మనం బై చేసుకోవాలి తప్ప మన ఇష్టం ఉన్నట్టు మనం బై చేసుకుంటే మాత్రం మనం లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.